హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎల్కతుర్తి మార్కెట్ సమీపంలో ఆ కారు డిక్కీ నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి పోలీసులు పరిశీలించారు. కేసు నమోదించి విచారణ జరపగా కారులో విసిపోయేటువంటి అంశం బయటపడింది. అదే గోనె సంచిలో ఒక యువతి, దాదాపు 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువతి డెడ్ బాడీ లభించింది. ఆ మృతదేహం ఎవరిది అని విచారణ జరపగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎయిటింగ్ లేన్ ప్రాంతానికి సంబంధించినటువంటి అంకిత మానసతిగా గుర్తించారు. దీనిపైన లోతుగా విచారణ జరిపినటువంటి పోలీసులు విస్తుపోయేటువంటి విషయాలు కనుక్కున్నారు. అదే గ్రామానికి, ఎల్కతుర్తి గ్రామానికి సంబంధించినటువంటి వినోద్ అనేటువంటి బీటెక్ డిస్కంటిన్యూ విద్యార్థి గతంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేశారు. ఆ తర్వాత చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ కరీంనగర్లోనే ఒక గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఈ క్రమంలో ఇతనితో గతం నుంచి ఉన్నటువంటి పరిచయం మేరకి ఈ జంట కాస్త కలిసి ఎంజాయ్ చేస్తున్నారు, కలిసి ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో తనని ఎప్పుడు వివాహం చేసుకుంటావు అని వేధిస్తుంది అని చెప్పేసి ఆయన వాపోయేవాడు. ఈ క్రమంలో ఆమెకి ఇప్పటికే ఇద్దరితో వివాహాలు అయ్యాయి, డివోర్స్ అయిపోయింది. ఆమె చాలా సతాయిస్తుంది, ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి ఎవరైతే యువతి ఆ మానసదిగా తేలింది, మానసని హతమార్చినట్టుగా పోలీసులు నిర్ధారించారు. మానస తండ్రి రాజేశం సూచన మేరకి ఒకవైపు ఎప్పుడెప్పుడు వదిలించుకుందామని చూస్తున్నటువంటి ప్రియుడు వినోద్ ఇదే ఛాన్స్ అని చెప్పేసి ఆమె గొంతు నులిమి హతమార్చారు. ఎవరికి అనుమానం రాకుండా ఆ డెడ్ బాడీని గోనె సంచిలో నొక్కి ఆ డిక్కీలో వేసుకొని ఎల్కతుర్తి మార్కెట్ సమీపంలో వదిలి వెళ్ళినట్టుగా పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు త్వరలోనే, కొద్ది రోజుల్లోనే ఈ కేసును ట్రేస్అవుట్ చేసి నిందితుడు వినోద్ను జ్యుడిషియల్ రిమాండ్కి తరలించాడు. మరో నిందితుడైనటువంటి మానస తండ్రి రాజేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఏసీపీ ప్రశాంత్ కుమార్, ఎల్కతుర్తి సిఐ అలాగే ఎస్ఐలని అభినందించడం జరిగింది.